నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణ భూమి కోసం భుక్తి కోసం ఎడతెగని పోరాటం. ఇప్పుడు మా రాష్ట్రం మా పాలన, ఇదే మా సాధన అన్న రీతిలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది. కానీ అంటే నెల రోజుల్లో అన్ని పనులు సాధ్యం కావన్నది ప్రాక్టికల్గా చూస్తే అంతే. కానీ ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? వాళ్ళ బాణాలు వాళ్ళు సంధిస్తున్నారు. మరి ఏ రకంగా ఈ బాణాలను దాటుకుంటూ కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారో మనము చూద్దాం. ఇక దినపత్రికల్లో వచ్చే అంశాలకు సంబంధించి చర్చ కొనసాగించే ముందు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల వైపు ఒకసారి దృష్టి వేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే వైభవంగా పుష్కరాలు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అంటే తెలంగాణ సంస్కృతిని అలాగే సాహిత్యాన్ని సంస్కృతిని పెంచే విధంగా పెంపొందించే విధంగా కసరత్తు చేస్తున్న దాంట్లో భాగంగానే వైభవంగా పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 14న గోదావరి పుష్కరాలు. ముఖ్య అతిథిగా రాష్ట్రపతిని మరియు గవర్నర్లను సీఎంలను ఆహ్వానిస్తుంటున్నారు. శృంగేరి కంచి తదితర పీఠాధిపతులతో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇక కుంభమేళం తలపించేలా ఏర్పాట్లు అన్నది కూడా మనం చూస్తున్నాం. అంటే కేసీఆర్ అందరికీ ఒక మంచి ఫీల్ కలిగేలాగా పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో రెండు వార్తలు మనకు కనిపిస్తున్నాయి ముందు పేజీలో. బద్రీనాథ్ వరదల్లో ఆగమై భారంగా గడుపుతున్న 26 మంది తెలుగు యాత్రికులు. అమర్నాథ్ అల్లర్లలో చిక్కి బిక్కుబిక్కుమంటున్న 200 మంది తెలుగువారు. అంటే పోయిన ఏడాది మనం చూస్తే భారీ వరదలు, చార్ధాన్లో వచ్చిన భారీ వరదలు మళ్ళీ ఇప్పుడు భయం కల్పిస్తున్నాయి. మరి భక్తులకు భగవంతుడు పరీక్ష పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక కృతజ్ఞతాభివందనాలు అన్న ఒక కమర్షియల్ స్లాట్ మనకు కనిపిస్తోంది. కేసీఆర్ ప్రకటించిన విధానాలకు అందరూ కృతజ్ఞత తెలుపుతూ. ఇక మరో పత్రిక ఈనాడు చూస్తే ఘోరకలి, ప్రపంచం దిగ్భ్రాంతి, అంతర్జాతీయ దర్యాప్తు జరగాలి. నిన్న జరిగిన ప్రమాదం అంటే మలేషియన్ విమానం కూల్చివేత, రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. రష్యాను వేలెత్తి చూపిన ఒబామా, ఉక్రెయిన్దే బాధ్యత అని పుతిన్ ఆరోపణ. సరే అంటే పాపం ఎవరిదైనా అమాయకులు బలి అవుతున్నారు అన్నది ఈ ఘటనలు, ఇలాంటి ఘటనలు మనం చూస్తే తెలుస్తోంది. కక్ష ఒకరిది, శిక్ష మరొకరిది అలాగే అనిపిస్తోంది. అంటే అమాయకులు బలైపోతున్నారు దేశాల మధ్య ఉన్న ఆ కొట్లాటకు సంబంధించి. మరో వార్త మనకి ఆదర్శ పారిశ్రామిక విధానం. అన్ని యాంగిల్స్ నుంచి కేసీఆర్ తెలంగాణని అంటే ఒక బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న కసరత్తు మనకు కనిపిస్తోంది. అటు పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ మరే విధంగానైనా కానీ అన్ని యాంగిల్స్లోనూ కేసీఆర్ తనదైన రీతిలో పనులు చేస్తున్నారు. ఒబామాను హైదరాబాద్కు రప్పించండి, అమెరికా ప్రతినిధులతో కేసీఆర్. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులను ఎలా రప్పించాలో కేసీఆర్, అట్లాగే సత్సంబంధాలు ఎలా కొనసాగించాలో కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అక్టోబర్కు వాయిదా వేసేనా? ఎంసెట్ పై సమర్థ వాదనకు తెలంగాణ కసరత్తు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సమాలోచనలు అని ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరో వార్త మనకు చూస్తే తాగునీరు, రోడ్లే ప్రధానం. 30,000కు పైగా గ్రామ సభలు, కార్డులు, పింఛన్లు, ఇళ్లకు భారీగా దరఖాస్తులు. నేటితో ముగియనున్న మన ఊరు మన ప్రణాళిక. అంటే పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా మన ఊరు మన ప్రణాళికలన్న ఒక ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరో వార్త, ప్రజల పక్షాన పోరాడండి, కేసీఆర్ తీరుతో హైదరాబాద్కు పెట్టుబడులు రావు. పక్క రాష్ట్రం సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాటలు ఇవి. ఎంసెట్ ప్రవేశాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఇళ్ల కూల్చివేతలో వివక్షపై నిలదీయండి. అంటే తెలంగాణ రాష్ట్రం భూ కబ్జాలపై వేస్తున్న వేటు కానీ లేకపోతే చూపిస్తున్న చర్యలు కానీ దాంట్లో వివక్షపై నిలదీయండి అని చంద్రబాబు అడుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక ఆగస్టు తర్వాత కొత్త కార్డులు, ఆలోపు బోగస్ కార్డుల గుర్తింపు. అంటే అన్ని అంశాల్లో అవినీతి జరిగిందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా బోగస్ కార్డులు, రేషన్ కార్డులు అంటే ఆ లబ్ధిదారులు కొంతమంది అయితే లబ్ధిదారులు 40 లక్షలు అయితే కార్డులు, బోగస్ కార్డులు 50కి పైగా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. సో అది ఒక మంచి పరిణామమే చూడొచ్చు. ఇక మరో పత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే ముందు బ్యానర్ వార్త మనకు కనిపిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై భగ్గుమన్న ఓయూ. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని ఎప్పుడైతే కేసీఆర్ ప్రకటించారో విద్యార్థి లోకం మరొక్కసారి ముందుకొచ్చింది వాళ్ళ గళం వినిపించడానికి. దానికి సంబంధించిన వార్త మనకు బ్యానర్గా కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో. ఇక నిన్న మలేషియన్ విమానం కూలిపోవడం ఆ వార్త కూడా కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో. ఈ పాపం ఎవరిది? రష్యా అనుకూల తిరుగుబాటుల పనేనా? మరో వార్త మనకు మండళ్లకు మంగళం క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఉంచేద్దామా తీసేద్దామా? కేంద్రం ఆలోచిస్తుంది. అసలు మండళ్ల సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానివల్ల అంటే అన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు మాకు అవసరం లేదు అనిపిస్తుంది. అంటే ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఉండాలి, మీరేమంటారు? రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం. ఇక రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని మరి ఆ సిస్టంపై ఒక డెసిషన్ తీసుకునే విధంగా మనకి వార్త కనిపిస్తోంది. పరిశ్రమల వద్దకే ప్రభుత్వం, తెలంగాణ సర్కారు కొత్త విధానం. నేడు కేసీఆర్తో సీకే బిర్లా, ఆనంద్ మహేంద్ర భేటీ. మనం ఇందాక చెప్పుకున్నట్టు
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కలిగించేలా అలాగే పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందరితో అన్ని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కలుస్తున్నారు పాసిబిలిటీస్ చర్చించడానికి. ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది, అన్ని ఉచితంగా ఇస్తామంటూ మనమే ప్రజల్ని చెడగొడుతున్నాం. వెంకయ్య గారి వ్యాఖ్య ఇది. నిజంగానే అంటే అన్ని వసతులు కల్పిస్తే ఉచితంగా ఇవ్వాల్సిన అవసరమే లేదన్నది ఆయన అభిప్రాయం. ఒక వ్యంగ్యమైన వ్యాఖ్య కూడా మనకు కనిపిస్తుంది. ఫ్రీగా పంచితే మిగిలేది పంచే. వెంకయ్య నాయుడు గారి ఆయన స్పీచ్కి అందరికీ తెలిసిందే, ఆయన ప్రాస బాగా వాడతారు. సో అందరికీ అన్ని పంచితే మిగిలేది పంచే అన్న వ్యాఖ్య చేశారు. ఇక సాక్షి, చివరిగా సాక్షి పత్రిక చూస్తే ముఖ్య వార్త మనకు కనిపిస్తోంది, పరిశ్రమలకు పవర్, ప్రత్యేక డిస్కాం నిరంతర సరఫరా. అంటే ఏపీ రాష్ట్రం ప్రకటించేసింది ప్రత్యేక కోటా కేటాయించాలని టీ సర్కార్ యోచన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు ఒకే గొడుగు కిందకు అధ్యయనం చేసేందుకు ఓ సంస్థకు బాధ్యతల అప్పగింత. కరెంటు సమస్య లేకుండా చేస్తామంటున్న ఇంధన శాఖ. నిజంగా దీపాలు పెట్టుకుని బతికించిన రోజులు ఉన్నాయి, కానీ ఈరోజు కరెంటు మన జీవితాలకు ప్రవేశించిన తర్వాత కరెంటు పోతే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సో నిరంతర కరెంటుకు ప్రతి ఒక్కళ్ళు వేచి చూస్తున్నారు. సో లెట్స్ సీ ఆల్ ద పాసిబిలిటీస్. ఇక బాబుపై జనం మండిపడుతున్నారు. జగన్ వ్యాఖ్య, నెల తిరగకుండానే తీవ్ర వ్యతిరేకత. అధికారం చేపట్టిన నెల నుంచే బాబు ఎప్పుడు దిగిపోతారని ప్రజలు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు సహజం అనుకోవచ్చు, లేకపోతే దేని బేస్ పట్టుకొని చేస్తున్నారు అన్నది మనం ఒకసారి చర్చించుకోవాలి. ఇక చట్టసభలపై చులకన భావం, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవేదన. నిన్న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల అవగాహన సదస్సుకు సంబంధించి ఆ సదస్సులో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ. ఇక బద్రీనాథ్ సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక చివరిగా 30న కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే వీలున్న 5గురితోనే సరిపెట్టనున్న సీఎం కేసీఆర్. కొంతకాలం తర్వాత మరికొందరికి కేబినెట్లో చోటు. అంటే అందరినీ ఉద్యమంలో పనిచేసిన, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కలిగిస్తానని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. నేను ఎవరిని మర్చిపోను, నేను పాత కేసీఆర్ని, సీఎం అయినా కానీ ప్రతి ఒక్కరు నాకు గుర్తుంటారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా అన్న వ్యాఖ్య మనకు చేశారు కేసీఆర్. సో ఆ మాట మీద నిలబెట్టినట్టుగానే ఇలా ఈ కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇక ఈ చర్చలపై, ఈ అంశాలపై, ప్రధాన అంశాలపై చర్చ కొనసాగించే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ TV1.